గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. ఇదే కేసులో గతంలో 36 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత వారంతా విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఈ 36 మందికి ఎదురుదెబ్బే తగిలింది. వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఉదయం కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో పోలవరానికి 12,000 కోట్లు కేటాయించగా నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో చర్చించారు. అలాగే పోలవరం కుడి ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సహాయంపైన విజ్ఞప్తి చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో విచ్చలవిడిగా ప్రయాణికుల రవాణాకు తిరుగుతున్న స్కూల్ బస్సులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు గడ్డం రమణ రవాణా శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల భీమవరంలో రవాణాధికారులు ఇలాంటి వాహనాలను సీజు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. స్కూల్ బస్సు డ్రైవర్లకు హెవీ డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఉండడం లేదని ఫిర్యాదు చేశారు. స్కూల్ బస్సుల వల్ల పన్నులు, పర్మిషన్లకు వేలాది రూపాయలు చెల్లించి నడుపుకొని జీవనం సాగిస్తున్న ప్రైవేటు బస్సులు, మినీ బస్సులు, ట్యాక్సీల యజమానులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయి జీవనాధారం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహాకుంభను మృత్యుకుంభ అని పేర్కొన్న మమతా బెనర్జీ, హిందూ మతంపై చాలా సులభంగా కామెంట్లు చేస్తారంటూ పవన్ కౌంటర్. భీమవరంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. శివాజీ యావత్ దేశానికి ఆదర్శమైన మహారాజు అని కొనియాడిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. దళితులపై దాడి చేసిన వంశీకి జగన్ వత్తాసు పలకడం దారుణం. నిప్పులు చెరిగిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామాగా మారుస్తోంది. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహాకుంభను మృత్యుకుంభగా అభివర్ణించడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహాకుంభను మృత్యుకుంభగా అభివర్ణించడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. సనాతన ధర్మంపై, హిందూ ధర్మంపై చాలా సులభంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, అదే మన నాయకులతో వచ్చిన సమస్య అని పేర్కొన్నారు. వారు హిందూ మతంపై చేసినంత సులభంగా ఇతర మతాలపై వ్యాఖ్యలు చేయరని విమర్శించారు. దుర్ఘటనలు, దురదృష్టకర ఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరని, తమకు తెలిసినంత వరకు యోగి ప్రభుత్వం కుంభమేళాను అద్భుతంగా నిర్వహిస్తోందని కితాబు పలికారు. Is the biggest task, and that too for going on for more than 50 days is the toughest challenge for any government. And even if it happens in West Bengal, if it happens in any other state, it is going to be a tough job. Even a simple political gathering itself will have some issues. And that too, having such a continuous gathering for more than 50 days, close to 50 days, and it is going on like this. And it is not that we want bad things to happen, unfortunate incidents to happen, but we wish, I think Yogi ji Sarkar is doing an excellent job, and it is unfortunate such events happen. And I urge and I plead all the leaders of such immense experience to restrain their comments. I think this is not the right way to comment. I think I plead them not to get into such kind of remarks which hurts everyone, because they don't do the same thing for any other religion. That's the reason I think they have to withhold that comment. I think these kind of situations, in this kind of unfortunate incidents, I think one should not be confined to government. We have to go beyond. I think this is very unfair.
I had heard about from other leaders also. Things do happen. If, for example, in Tirupati, in Tirumala also, a few incidents happen. Huge gatherings come. No matter how police personnel do their best job and administration does best job, some untoward, unfortunate incidents, we don't want it to happen, but if it happens, imagine for last 40-45 days, it's going to finish in 26th Mahashivratri day, and 50 crore people came till now, and that is a humongous success we have to consider. We wish and we pray God not such kind of incidents should happen. And I urge all the senior political leaders, they're experienced, they're the helm of their affairs, and I think they should think before they speak, and they think before comment in this way. I think it hurts a lot of people. I urge to restrain. ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర ప్రజలకే కాదు యావత్ దేశానికే ఆదర్శమైన మహారాజు అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర ప్రజలకే కాదు యావత్ దేశానికే ఆదర్శమైన మహారాజు అని, అతని సాహస గాథలు, మహిళల పట్ల అతను చూపిన గౌరవం, రాజ్య పరిపాలన దక్షత భారతదేశ చరిత్రలో సువర్ణాధ్యాయంగా మిగిలిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం మరాఠీ సంఘం ఆధ్వర్యంలో టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లోని సుఖీభవ న్యూట్రిషన్ సెంటర్ నందు ఛత్రపతి శివాజీ 395వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ, రాజులకే రారాజు ఛత్రపతి శివాజీ అని, ఆయన చరిత్ర భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, అటువంటి మహోన్నతుని జయంతి కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న భీమవరం మరాఠీ సంఘ నాయకులను అభినందించారు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని భీమవరం పట్టణంలో నెలకొల్పడానికి మరాఠీ సంఘం వారికి పూర్తి సహకారం అందిస్తానన్నారు. అనంతరం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను మరాఠీ సాంప్రదాయం ప్రకారం సత్కరించారు. మరి ఈ విధంగా ఛత్రపతి శివాజీ యొక్క జయంతి వేడుకల్ని జరపడానికి చొరవ తీసుకున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మరాఠా సంఘాన్ని చంద్రశేఖర్ గారు, శ్రీ విజయ దంపతులు అందరినీ కూడా పేరు పేరున ముందుగా అభినందిస్తూ ఉన్నాం. అంటే శివాజీ గురించి, శివాజీ జీవితం గురించి తరం ప్రజలకు తెలియవలసినటువంటి అవసరం ఉంది. దేశం పట్ల ఉన్నటువంటి అంకిత భావం, చిత్తశుద్ధి, అతని యొక్క ధైర్య సాహసాలు కూడా ఈ తరం ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఇటువంటి వేడుకలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో, ముఖ్యంగా యువకుల్లో, విద్యార్థుల్లో కూడా దేశభక్తి పెంపొందేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. జన్మతః దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి శివాజీ. ఏదైతే తల్లి గర్భంలో ఉండగానే జిజాబాయి మాత తల్లి రామాయణం, భారతం, ఇతర దేశభక్తికి సంబంధించినటువంటి విషయాలు ఆవిడ పఠించడం వల్ల పుట్టుకతోనే దేశభక్తి కలిగినటువంటి వ్యక్తిగా చెప్పినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఆయన యొక్క పోరాట పటిమ, ఆయన యొక్క ధైర్య సాహసాలు, ఆయన యొక్క వ్యూహాలు, చాలా తక్కువ మంది సైన్యంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఒక వ్యూహం ప్రకారం శత్రువులతో యుద్ధాలు చేసి విజయం సాధించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు. మీరైతే ఒకనొక యుద్ధంలో ఆయన విజయం సాధించి ఒక ముస్లిం రాజు మీద విజయం సాధించినటువంటి సందర్భంలో ఎవరైతే శివాజీ యొక్క సైనికులు ఉన్నారో
వారు ఆ ముస్లిం రాజు యొక్క భార్యని బంధించి శివాజీ గారికి దగ్గరికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆయన ప్రవర్తించినటువంటి తీరు ఈ తరం మహిళలకి ప్రజలకి అందరికీ కూడా తెలియాల్సిన. ఆయన సైనికులు బంధించి తీసుకొచ్చినటువంటి ముస్లిం రాజు యొక్క భార్యను ఆవిడికి పాదాభివందనం చేసి మా వారు తప్పుడు భావంతో మిమ్మల్ని బంధించి ఇక్కడ తీసుకువచ్చారు కాబట్టి మన్నించండి, మీరు నా సోదరు లాంటి వారని చెప్పి సారే చీర పెట్టి పంపినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ అనే. అదేవిధంగా ఆయన గురువు ఎవరైతే ఉన్నారో గురువు గారికి తన రాజ్యాన్నే గురుదక్షిణగా ఇచ్చినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. అయితే ఆ గురువు అదే రాజ్యాన్ని శివాజీ గారికి అప్పచెప్పి ఛత్రపతి అనేటువంటి బిరుదు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇటువంటి వీరోచిత పోరాట యోధుడి యొక్క గాథ ఈ తరం ప్రజలకు తెలియజెప్పాలంటే ఇటువంటి వేడుకలను పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో కూడా నిర్వహించాలని దానికి ఉన్నటువంటి మరాఠీ పెద్దలందరూ కోరుకుంటున్నాం. ఛత్రపతి శివాజీ కేవలం మరాఠీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. మరాఠీ సైన్యంతో మొఘల్ చక్రవర్తుల్ని గడగడలాంచినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. కాబట్టి ఇటువంటి వేడుకలు నిర్వహించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జన్మదిన జయంతిని వేడుకను పురస్కరించుకొని ఇక్కడ వర్మ గారు రావటం ఎంపీ గారు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వారు కేవలం వచ్చి వెళ్ళటమే కాదు, ఆ బిజీ షెడ్యూల్ తోటి ఒక మాట మాట్లాడటం జరిగింది. ఏదైనా ఎక్కడైనా అవకాశం ఉంటే అందరూ అన్ని వర్గాల వాళ్ళు కలిసి మనం కేవలం మరాఠానే కాదు అందరూ కలిపి ఒక స్టాట్యూ పెట్టడానికి ఆలోచిస్తాం, తప్పకుండా మేము సాయం చేస్తామన్నారు. అది ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా ఎన్ని విధాలు అభినందించినంత తక్కువే. అందరి తరఫున అలాగే ఇక్కడ ఉండే సభ్యుల తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజు వారు 395 జయంతి ఉత్సవంలో ఎంపీ గారు పాల్గొన్నారు. మంత్రి గారు వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. అలాగే భీమవరంలో ఒక శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టడానికి కూడా ఆయన వంతు సహకారం చేస్తానన్నారని మేము త్వరలోనే మా సంఘ సభ్యులందరూ కలిసి ఇక్కడ లోకల్ని కూడా చేసుకుని మనకి సెంటర్లో ఆయన శివాజీ మహారాజు స్టాట్యూ పెట్టాలని అనుకుంటున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం భారీ ఎత్తునే ప్రజల్లో కూడా శివాజీ మహారాజు గురించి తెలుపుతూ ఛత్రపతి శివాజీ 395వ జయంతి సందర్భంగా భీమవరం మరాఠా సమాజ్ వారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా ఈ జయంతి వేడుకలు అనేది పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. అలాగే మరి ఈరోజు జరిగినటువంటి జయంతి వేడుకల్లో మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసరావు గారు ఇచ్చేసి మరి ఇక్కడ జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. అలాగే మరి భీమవరం మరాఠా సంఘం వారు రాబోయే రోజుల్లో మరి వీర శివాజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి తలంపుతో ఉన్నారు. దానికి కావలసినటువంటి అధికారికమైనటువంటి తన వంతు సహాయ సహకార కార్యక్రమాలకు భూపతిరాజు శ్రీనివాసరావు గారు మరి భరోసా ఇవ్వడం జరిగింది. విగ్రహానికి కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి ఏర్పాట్లకి వారు మరి తన వంతు సహాయ సహకారాలు అందిస్తా అన్నారు. ఈ అప్పట్లో రాక్షసులంతా పెద్ద పెద్ద కోరలతోటి పెద్ద పెద్ద కొమ్ములతోటి రకరకాల వికృత రూపాలతో ఉండేవారు. కానీ ఈ కలియుగంలో రాక్షసులు మీలాగా నాలాగా మనలాగానే ఉంటున్నారు, మనలోనే ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారు అంటే కనుక వారి భావజాలాన్ని మనం ముందుకు తీసుకెళ్ళకపోతే కనుక ఈ రాక్షసులు పెరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకనే ఆ రోజుల్లో ఆది శంకరాచార్యులు మనందరినీ కలపడానికి చాలా తాపత్రయపడ్డారు. తర్వాత వచ్చిన ఛత్రపతి శివాజీ రాజా హిందూ సామ్రాజ్య స్థాపనకి చాలా కృషి చేసి ఆయన వంతుగా కృషి చేసి
ఇవాళ నా తల్లిని కానీ నా చెల్లిని కానీ లేదంటే నన్ను కానీ ఇలాగ చక్కగా ఈ భరతఖండం ఈ పుణ్యభూమి కర్మభూమిలో తిరిగేటట్టు వారు చేశారు. ఇవాళ నేను తిరగలుగుతున్నాను అంటే కనుక కేవలం వారి ఇచ్చిన భిక్షే. అది మనం నెక్స్ట్ తరాలకి అందజేయాలని ఈ జయంతిని చక్కగా ఘనంగా జరుపుకుంటున్నాం. దళితుడిని కిడ్నాప్ చేసి హింసించిన వల్లభనేని వంశీకి జగన్ వత్తాసు పలకడం దారుణమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. దళితుని కిడ్నాప్ చేసి హింసించిన వల్లభనేని వంశీకి జగన్ వత్తాసు పలకడం దారుణమని స్వర్ణాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన జగన్ తీరుపై ధ్వజమెత్తారు. గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన వంశీ తన ఇంటికి తీసుకువెళ్తున్న సీసీ ఫుటేజ్ను విడుదల చేశామని, ఇప్పుడు వంశీ ఉత్తముడని జగన్ చెప్పగలరా అని నిలదీశారు. దేశ చరిత్రలోనే ఓ రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలు లేవని, అలాంటి నీచ సంస్కృతికి జగన్ తెరలేపారని విమర్శించారు. అధికారం అడ్డం పెట్టుకుని కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, చట్టం నుంచి వీరెవ్వరూ తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. ఇవాళ మీడియా ముందుకు వచ్చాం. ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు నేను అకారణంగా ఆ రోజున గన్నవరం వెళ్ళానా? సందర్భం లేకపోయినా రెచ్చగొట్టానంట. దాదాపు 200-300 మందిని వెంట పెట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పైకి దాడి చేయడానికి వెళ్ళానంట. అసలు జరిగినటువంటి వాస్తవం గురించి మాట్లాడుకుంటే ఇక్కడే నా పక్కన మా పార్టీ సీనియర్ బీసీ నాయకులు దొంతు చిన్నా గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాల్ని ప్రశ్నించినందుకు మా పార్టీ సీనియర్ బీసీ నాయకుడి ఇంటి పైన ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం దాడి చేసి ఆయన ఇంటి బయట ఉన్నటువంటి వాహనాలని ధ్వంసం చేస్తే ఇవాళ మా పార్టీకి చెందినటువంటి ఒక బీసీ నాయకుడికి అండగా నిలబడటం కోసం బలహీన వర్గాలు దళితులపైన దాడులు చేసి కిడ్నాపులు చేస్తున్నటువంటి వ్యక్తులకి అండగా నిలబడటానికి మీరు ఇవాళ జైలుకి వెళ్ళారా? ఇవాళ ఏం తెలియజెప్తా ఉన్నారు మీరు రాష్ట్ర ప్రజలకి? బలహీన వర్గాలపైన ఎవరు దాడి చేసినా నేను అండగా ఉంటా. దళిత బిడ్డల్ని ఎవరు కిడ్నాప్ చేసినా జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడతాడన్న మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారా మీరు జైలుకి? వాళ్ళ ఇప్పుడు ఒక పక్కన మా పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి విజువల్స్ మా మంత్రి గారు చూపెట్టారు. చూపించండి మీరు కూడా. 200-300 మందితో పట్టాభి మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేశాడని మీరు మాట్లాడారు కదా. ఇవాళ మేము చూపించినట్టు విజువల్స్ చూపించండి సార్. అక్కడ జరిగినటువంటి దాడి కర్రలు, రాడ్డులు, పెట్రోల్ సీసాలతో ఆ రోజు నన్ను చంపే ప్రయత్నం చేశారు. ఆ రోజు నా బాడీ గార్డ్స్, నా సెక్యూరిటీ, మా గన్మెన్, నా డ్రైవర్ నన్ను రక్షించబట్టి నేను ప్రాణాలతో బయటపడ్డా. లేకపోతే ఆ రోజున అక్కడే అయిపోయేది. ఆ విధంగా మా పైన దాడి చేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేసి మా పైన 307 సెక్షన్లు పెట్టి దాదాపు 12 మందిని మమ్మల్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి, ఆ రోజు రాత్రి అక్కడి నుంచి నేను బయటపడితే మళ్ళీ పోలీసులు నన్ను అదుపులోకి తీసుకుని ఆ రోజు అర్ధరాత్రి తోట్లవల్లూరు స్టేషన్లో మీరు చేసింది ఏంటండి? వాళ్ళ 3 సింహాలు, పోలీసుల యొక్క కర్తవ్యం చాలా పాఠాలు చెప్తా ఉన్నారు. మీరు పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఒక బీసీ ద్రోహి, ఒక దళిత ద్రోహి వంశీ దళిత బిడ్డను ఏ విధంగా కిడ్నాప్ చేసి తాను ఉంటున్నటువంటి ఇంటికే తీసుకువెళ్ళాడో ఇవాళ విజువల్స్ రిలీజ్ చేశాం. దీనికి జవాబు చెప్పండి. ఇప్పుడు చెప్తారా మీరు? వంశీకే పాపం తెలీదు, అక్రమంగా ఇరికించారు, ఈ విధంగా ఒక దళిత బిడ్డని కిడ్నాప్ చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలా? దళితులపైన, బలహీన వర్గాలపైన వారికి చిన్న గీత పడినా కూడా ఉపేక్షించేది లేదు. కఠినమైనటువంటి చర్యలు ఉంటే ఆ రకంగానే ఇవాళ వల్లభనేని వంశీ అనేటటువంటి ఒక దళిత ద్రోహిని ఇవాళ అదుపులోకి తీసుకున్నాం. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామాగా మారుస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామాగా మారుస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని కోరుతూ భీమవరం డిఎన్ఆర్ కళాశాల ఆడిటోరియంలో మంగళవారం సదస్సు నిర్వహించారు. కేంద్ర మంత్రితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటా సీతారామలక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు జీవి నరసింహరాజు,
గాదిరాజు బాబు తదితరులు మాట్లాడారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థి రాజశేఖరం మాట్లాడుతూ ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిత్రులు కింద స్థాయి నుండి కూడా ప్రజల్లో కలిసి మమేకమై పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీ పేరాబొత్తుల రాజశేఖరం గారి మద్దతు కోరడం కోసం ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా కలవడం. వేదిక మీద ఉన్నటువంటి పేరాబొత్తుల రాజశేఖరం గారు ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా చిన్న కుటుంబంలో పుట్టి కష్టపడి పనిచేస్తూ పార్టీ కోసం పనిచేసిన సందర్భంలో ఇవాళ శాసనమండలి అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. ఈయన కూడా గ్రాడ్యుయేట్, అందరి సమస్యలను కూడా అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తి. ఇటువంటి వచ్చిని మనంతా కూడా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది. మనందరి బాధ్యతగా కూడా అది గమనించి రాజశేఖరం గారికి పెద్ద ఎత్తున మనం మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. కానీ గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసే విధంగా, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసే విధంగా, ఏ వ్యవస్థ కూడా ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి పరిపాలించినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో, ప్రపంచంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి, ఎయిడెడ్ పాఠశాల వ్యవస్థను సర్వనాశనం చేసి, ఉపాధ్యాయుల హక్కులను కాలరాల్సిన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. చదువుకున్నటువంటి నిరుద్యోగుల కోసం గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇటువంటి బిఈడి చదివినటువంటి విద్యార్థుల కోసం, ఇలా పార్ట్ టైం పనిచేసేటువంటి టీచర్స్ కోసం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. నేను విమర్శ చేయడం లేదు, దయచేసి గ్రహించాలి. రిక్రూట్మెంట్ లేదు ఈ రాష్ట్రంలో. ఎయిడెడ్ కళాశాలల వ్యవస్థను సర్వనాశనం చేయడం కాకుండా ఏదైతే కళాశాలలో, పాఠశాలకు సంబంధించినటువంటి విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులను కాజేయాలనేటువంటి ప్రయత్నం చేసింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. సరైనటువంటి తీర్పిచ్చారు. ఇలాంటి చదువుకున్నటువంటి పేదలు, విద్యావంతులు పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి, పార్టీలకు. కేంద్రంలో మరొకసారి, మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు మోడీ గారి నాయకత్వంలో మీరంతా అవకాశం ఇచ్చింది. ఇవాళ ఈ రాష్ట్రంలో 7 నెలల 8 నెలల కాలంలో ప్రభుత్వాలు వచ్చాక దేశంలో 5 సంవత్సరాల అనంతరం మొట్టమొదటిగా 16,000 టీచర్ ఉద్యోగాలకి రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. వీళ్ళని పాఠ్యం పనిచేసేటువంటి టీచర్లకు, అధ్యాపకులకు ఒక అవకాశం ఇచ్చింది కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం. దాదాపు 6,000-7,000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా కార్యక్రమాల ద్వారా ఏదైతే గ్రాడ్యుయేషన్ చదువుకునేటువంటి విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఏమాత్రం కూడా హామీలు లేకుండా రుణాలు ఇచ్చేటువంటి పథకాలు, అనేక పథకాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి పార్టీలు, ఆ పార్టీలకి సంబంధించిన వ్యక్తుల్ని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ పేరాబొత్తుల రాజశేఖర్ గారు ఒక ఆయన
ఎమ్మెల్సీగా కానంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీ అధికారం కోల్పోతుంది. ఉన్న పార్టీ అధికారం కోల్పోతుంది. లేకపోతే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఆశ్చర్యపాలు కాదు. కానీ ఏదైతే గత ఎన్నికలకు కొనసాగింపు, గతంలో జరిగినటువంటి విజయ పరంపరకు కొనసాగింపుగా కారాబద్దులు రాజశేఖర్ గారిని పెద్ద ఎత్తున గెలిపించినటువంటి రోజున ఏదైతే గత మే నెలలో మీరు ఇచ్చినటువంటి తీర్పు ఉన్నదో ఆ తీర్పుకు కొనసాగింపుగా మీరంతా కూడా ఆయన పెద్ద మెజార్టీతో గెలిపించాల్సి ఉంటుంది. ఎందుకు గెలిపించాలా? ఎవరిని గెలిపించాలా? ఎవరిని గెలిపిస్తే మాకేంటి? మాకు కలిసి వచ్చేది ఏంది? ఎవరికి ఓటేసినా ఒకటే కదా. ఇటువంటి ఆలోచన నుంచి మనంతా కూడా దయచేసి బయటికి రావాలి. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. చదువుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ రాష్ట్రంలో అందరూ ఓటేసేటువంటి అవకాశం లేదు. కేవలం గ్రాడ్యుయేషన్ చదువుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే ఓటేయాలి ఎన్నికల్లో. చదువుకున్నటువంటి వ్యక్తులు సరైనటువంటి తీర్పు ఇచ్చిన రోజున ఈ దేశంలో వ్యవస్థ మారుతుంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. కాకపోతే దురదృష్టవశాత్తు చదువుకున్నటువంటి వ్యక్తులు ఓటుని సరైనటువంటి విధంగా ఉపయోగించుకోని విధంగా దాదాపు 40-50% మంది పోలింగ్కి రాని కారణంగా ఓటు హక్కుని వినియోగించాలి అనేటువంటి ఆలోచన మనకి పూర్తిగా లేనుంది. ఇవాళ హైదరాబాద్ లాంటి మహానగరంలో దాదాపు 50% మాత్రమే ఓటింగ్ పోలు. సిటీలో రాష్ట్ర రాజధాని తెలంగాణ అంటే చదువుకున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరుతున్నారో, ఉద్యోగస్తులు అవుతున్నారో, గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వ్యక్తులు అవుతున్నారో వారంతా కూడా ఓటు హక్కు వినియోగించడం మీద నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇది దేశానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. దేశానికి కాదు, రాబోయేటువంటి రోజుల్లో మనకి, మన పిల్లల భవిష్యత్తుకి కూడా ఏమాత్రం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని దయచేసి మీరంతా కూడా గ్రహించాలి అని సందర్భంగా చెప్పారు. రాజశేఖరం గారు ఆలోచించగలుగుతారు మీ అందరికీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది. మీ తరఫున కౌన్సిల్లో ఆయన యొక్క వాణిని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. గతంలో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో పారిశ్రామికవేత్తలు వచ్చి పోటీ చేసి గెలుపొందినటువంటి సందర్భం. వాటికి స్వస్తి పలకాలి. ఎవరైతే గ్రౌండ్లో పనిచేసినటువంటి వ్యక్తులు ఉంటారో వారిని ఎన్నుకుని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మరొకసారి అందరినీ పేరు పేరున కోరుతున్నా. కాలేజీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకించి ధన్యవాదాలు, నమస్కారాలు. కుటుంబ సభ్యులని ఎందుకు వాడేది ఈ పాటికే ఎక్కువ అర్థమైంది. మా పునాది ఇక్కడి నుంచి మొదలు బొమ్మగారు మాస్టర్ ఇందులో గ్యాప్ చేశారు. ఎల్కేజీ నుంచి మా పిల్లలంతా ఇక్కడే చదివారు. అంత అనుభవం ఉంది డేంటా కాలేజీతో. మరి ఈ రోజున అందరి ముందుకు రావడానికి చాలా చాలా సంతోషం. ముఖ్యంగా ఉమ్మడి అభ్యర్థిగా మన ఎమ్మెల్సీ ఎలక్షన్కి పేరాపతుల రాజశేఖర్ గారు మన ముందున్నారు, మీ ముందున్నారు. మరి మీరందరూ కూడా స్టూడెంట్స్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా విజ్ఞత కలిగి ప్రతి ఓటు కూడా ఆయన వేసినట్టయితే ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడే పెద్దవాళ్ళంతా చెప్పారు. మంచి ప్రభుత్వం పొడవులంతా మన రాష్ట్రంలో ఉంది. మంచి పరిపాలన సాగుతుంది. అదేవిధంగా మరి గౌరవనీయులు మరి కేంద్ర మంత్రిగా కూడా మన భీమవరంలో వర్మ గారు ఉన్నారు. అలాగే మన జిల్లా అధ్యక్షులుగా రాంబాబు గారు ఉన్నారు. ఎమ్మెల్యేగా అంజబాబు గారు ఉన్నారు. అదేవిధంగా మరి కాలేజీ యజమాని నరసింహరాజు గారు కావచ్చు, మన గాదిరాజు బాబు గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా మంచి మనసుతో ఈ రోజున ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. పురంధేశ్వర్ గారు కానీ, మోడీ కానీ, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కానీ వీరందరూ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడం కోసం
ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉందో గ్రాడ్యుయేట్ సంబంధించి మన యొక్క శాసనమండలిలో 5 మంది సభ్యులు ఉంటారు. 5 మంది సభ్యుల్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి యొక్క విరాచమైన పాలన ఉందో ఆ పాలన సమయంలో 3 ఎలక్షన్ జరిగినాయి. ఏదైతే ఉత్తరాంధ్ర సంబంధించి ఒకటి, అదేవిధంగా తూర్పు రాయలసీమ, పడమర రాయలసీమ రెండు రాయలసీమ ప్రాంతాల్లో కూడా 3 ఎలక్షన్ జరగడం జరిగింది. ఆ 3 కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి మిత్రపక్షాలు కానీ, ప్రజలు కానీ, మీరు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, ఉపాధ్యాయులు అందరూ కూడా సపోర్ట్ చేస్తే గెలవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా అభ్యర్థిగా పేరాభక్తులు రాజశేఖర్ గారిని పెట్టడం జరిగింది. ఎన్డీ కూటమి తప్పనిసరిగా మీరు కానీ, మీ స్నేహితులు కానీ అందరూ కూడా ఈ అభ్యర్థికి ఓటు వేయాలా. అదేవిధంగా మన కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకు ఆలపాటి రాజా గారని 2వ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఇందులో కొంతమంది కృష్ణా జిల్లా వాసులు కూడా ఉంటారు. ఎందుకంటే పక్కనే మనకు ఉన్నటువంటి నైబర్ డిస్ట్రిక్ట్ ఇక్కడికి 20 కిలోమీటర్లు ఉంది. కానీ మన ఆ ప్రాంతంలో కూడా తప్పనిసరిగా ఓటు వేయాలి. అదేవిధంగా మరి ఈరోజు ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ సంబంధించినవి మరి ఈ కూటమి ప్రభుత్వం ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు, ఎంతో ఆశయాలతో మరి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కేంద్ర సహకారంతో మరి అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. రాబోయే రోజుల్లో స్టూడెంట్స్ అందరికీ కూడా నేను ఖచ్చితంగా చెప్పగలనండి, లోకేష్ గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రిగా మనం ఇంకా పటిష్టమైన ఈ విద్యా వ్యవస్థని మరి బలోపేతం చేయడానికి ప్రపంచ స్థాయి మరి విద్యను మనం పోటీ పడే విధంగా మరి మన విద్యా వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు తీసుకురావడానికి లోకేష్ గారు కూడా విశేషమైన కృషి చేస్తున్నారు. నియమించడం జరిగింది. ఆయన విద్యావంతుడు, పట్టభద్రుడు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఎంపీగా చేస్తున్నారు. మరి ఆయనకి పట్టభద్రుల యొక్క సమస్యలు, అలాగే నిరుద్యోగుల యొక్క సమస్యలు, విద్యారంగానికి సంబంధించిన విషయాల మీద శాసన మండలిలో ఆయన వాయిస్ వినిపించే విధంగా మీరు అందరూ ఆయనకి మొదటి పేరు ఆయనది పేరావతి రాజశేఖరం. ఆ మొదటి పేరు ఎదురుకున్న ఆయన ఫోటో ఎదురుకున్న గడిలో 1 ఆయనకి వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిన కోరుతున్నాను. మన కూటమి అభ్యర్థి పేరావతి రాజశేఖర్ గారిని మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్డీ అభ్యర్థిగా నియమించడం జరిగింది. ఆయనకి బ్యాలెట్లో 1వ స్థానం వచ్చింది. దాని విధంగా మీ అందరికీ తెలుసు. అది ఎన్నిక ఓటు ఎలాగేది. భీమవరం నియోజకవర్గానికి మరి వస్తే మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాసరావు గారు, అలాగే మా పొలిటికల్ సభ్యులు కౌన్సిలర్స్ గారు, శాసన రజబాబు గారు ఆధ్వర్యంలో నియోజకవర్గం అంతా కూడా 16 బూత్లు కూడా సుమారుగా ఒక్కొక్క బూత్కి 4 బూత్లకి ఒక ఇన్ఛార్జిగా వాళ్ళ కింద మళ్ళీ 30 ఓటు మనిషిగా ఎడదీయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రసారం జరుగుతుంది. 3 పార్టీల జిల్లాల అధ్యక్షులు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. కాలేజీలు కానీ, విద్యార్థుల విషయంలో కానీ, అదే నిరుద్యోగ విషయంలో కానీ, టీచర్ల విషయంలో కానీ అందరూ కూడా మరి ఆయన విజన్ పూర్తిగా సక్సెస్ అవ్వాలంటే మరి శాసన మండలికి పేరావతి రాజశేఖర్ గారిని పట్టభద్రుల నుంచి పంపాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. నేను అగ్రికల్చర్ బోర్డు మెంబర్ చేశాక ఆయన కూడా అందుకు జరిగింది. మేము అందరూ ఆలోచించుకొని ఆయన మద్దతు కోరుకుంటూ తప్పకుండా మీరు అందరిస్తారని ఆలోచిస్తాను. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలోని పంచారామ క్షేత్రం శ్రీ చాణక్య కుమార రామ భీమేశ్వర స్వామిని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి దర్శించుకున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని పంచారామ క్షేత్రం శ్రీ చాణక్య కుమార రామ భీమేశ్వర స్వామి వారిని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి దర్శించుకున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రోటోకాల్ ప్రకారం వచ్చే అధికారులు, నాయకులు, ఆలయ సిబ్బంది సూచించే సమయంలో దర్శనాలు చేసుకోవాలని, ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నీలకంఠం మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, భక్తులు పాల్గొన్నారు. నా వైపు నుంచి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే భక్తులకు కానీ విఐపీలకు కానీ ఇలాంటి ప్రోటోకాల్ ఉన్న వారికి కానీ గుడిలో పెట్టిన గైడ్ లైన్స్ ని నాతో సహా అందరూ పాటించాలి. అది ఏదైనా అవ్వచ్చు. ఒకటి, ఎక్కడి నుంచి ఎంట్రీ రావాలి, ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలి, ఏ టైంలో రావాలి, కార్ ఎక్కడ పార్క్ చేసుకోవాలి, ఎవరో వాళ్ళు వెంట రావచ్చు, ఎంతమంది రావచ్చు. ఇది 24వ తేదీ ఒక ప్రెస్ నోట్ ఇస్తాను. ఓకే, దయచేసి ప్రతి ఒక్కళ్ళు దాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నాం. నా దృష్టిలోకి ఎవరైనా అలాగా మీ అందరికీ తెలిసింది ఇలాంటివి చేస్తే మన ఇక్కడ మన రైల్వే స్టేషన్ లో, ఢిల్లీలో కానీ, తిరుపతిలో కానీ ఇలా రకరకాల చోటు చూస్తున్నాం. టైం బాగా అనుకున్నాం. అవసరం మనంతా మనం దాంట్లో బాగా కొంచెం తప్పు కదా. సో దయచేసి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని పాటించాలి. పాటించకపోతే నేను పర్సనల్గా కేసు ఫైల్ చేస్తాను. ఇట్స్ వార్నింగ్. నేనే రిక్వెస్ట్ చేయడం ఫస్ట్ పార్ట్. నాకు ఎవరైనా ప్రెజర్ పెట్టాలని చెప్పి నా దృష్టికి వస్తే నిర్మోహమాటం ఎంత పెద్ద వ్యక్తి నేను పర్సనల్గా కేసు ఫైల్ చేస్తాను. సో ఎనీ కాస్ట్ ఆ రోజు భక్తులకు ఇబ్బంది కలగకూడదు. అండ్ రెండోది, ఎగ్జిట్ లో నుంచి ఎంట్రీ అవ్వడాలు, నేను ఏ టైంలో ఉంటే ఆ టైంకి వస్తాను, నేను ఏమంటే ఇక్కడ ఏపీ ఆకుండా రావాలంటే వెళ్ళవేషాలు వేస్తున్నాను. ఎవరైనా సరే కాలేజీలో కూడా నేను కేసు పెడతాను. అర్థమైందా? దెర్ ఇస్ నో డిఫరెన్స్ కంపెనీ నథింగ్. ఆ రోజు మీకు ప్రోటోకాల్ ఏదైనా ఉందంటే ప్రోటోకాల్ ఏదైతే ఉందో అందులో రావాలంటే, అంతకు మించి ఓవరాక్షన్ చేస్తే మాత్రం మరి సో వార్నింగ్ ఫ్రమ్ మై సైడ్. ఇస్ ఇట్ క్లియర్? సో మీరు ప్లీజ్ బీ స్ట్రిక్ట్. యూ పుట్ ఎవరైతే ఎగ్జిట్ ఎంట్రీలో ఉంటారో వాళ్ళు ఈ విషయంలో వేరే వాళ్ళు పెట్టాలి. వేరే వాళ్ళు ఉండాలి. నిర్మాణ కొట్టుబడేసారు ఎవరైనా మనం చూసుకుంటాం. ఆల్రెడీ ఉన్నారు. ఇక ఒకసారి నాకు ఈ స్టెప్స్ ఒకసారి మనం వెళ్ళే రూట్ అంతా నాకు స్ట్రెంత్ ఒకసారి చూసుకుంటాం. థ్యాంక్స్ లో స్విమ్మర్స్ వరకు పెడతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహాకుంభను మృత్యుకుంభ అని పేర్కొన్న మమతా బెనర్జీ. హిందూ మతంపై చాలా సులభంగా కామెంట్లు చేస్తారంటూ పవన్ కౌంటర్. భీమవరంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. శివాజీ యావత్ దేశానికి ఆదర్శమైన మహారాజు అని కొనియాడిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. దళితులపై దాడి చేసిన వంశీకి జగన్ వత్తాసు పలకడం దారుణం. నిప్పులు చెరిగిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామాగా మారుస్తోంది. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడి. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.